హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈ ఇన్కో మోటార్ గురించి మనం తెలుసుకుందాం. ఇందులో ఒక రేంజ్ వస్తుంది. ఇది ఇన్కో మోటార్. ఇది ఒక టార్చ్ లైట్ వస్తుంది, ఒక బిట్ సెట్ వస్తుంది, 2 బ్యాటరీస్ 20 వోల్ట్ బ్యాటరీస్ 2 వస్తాయి. ఒకసారి చూడండి, ఇది 405 టార్క్, అంటే టైట్ చేయడానికి ఉపయోగించే 405 టార్క్. రిమూవింగ్ టార్క్ వచ్చేసి 580 ప్లస్ ఉంటుంది. అలాగే ఒక స్క్రూ ఎక్స్ట్రాక్టర్, ఒక ఛార్జరు, ఇలా కొన్ని పార్ట్స్ వచ్చాయి. నేను ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, చూసారు కదా, చాలా అంటే చాలా ప్రాపర్గా అయితే ఉంది. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి ఒక రేంజ్, 2 బ్యాటరీలు, ఒక ఛార్జరు, లైట్, బిట్ సెట్స్ వచ్చాయి. 10 to 22 వరకు 24 వరకు వచ్చాయి. 24 వరకు వచ్చాయి. ఇది వచ్చేసి స్క్రూ ఎక్స్ట్రాక్టరు. నాకు ఇందులో ఈ ప్రోడక్ట్లో బాగా నచ్చింది టార్చ్ లైట్. ఇది మ్యాగ్నెటికల్, ఎక్కడంటే అక్కడ స్టిక్ చేసుకుని వాడచ్చు. 3 స్టెప్స్ ఉన్నాయి ఇందులోనే. చాలా అంటే చాలా నచ్చింది నాకు ఇది. మా వర్కర్స్ కూడా చాలా బాగుంది. చూసారు కదా, ఇది బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్, ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకొని మీకు కన్వీనియంట్కి తగ్గట్టుగా వాడుకోవచ్చు. అండ్ వెల్కమ్ టు, అంటే ఈ ప్రోడక్ట్ గురించి మీకు చెప్తాను చూడండి ఒకసారి. ఇది వచ్చేసి బ్యాటరీ 20 వోల్ట్ బ్యాటరీ. ఆ స్విచ్ అలా ప్రెస్ చేసి ఆ క్లిప్ తీసుకుంటేనే ఓపెన్ అవుతుంది, లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇన్కో బ్రాండ్ వల్ల, ఇది మేడ్ ఇన్ చైనా మోటార్ ఇది. బట్ చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, ఇది లిథియం అయాన్ సెల్స్తో అయితే వస్తుంది. ఇందులో ఛార్జింగ్ ఉంది లేదని ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైట్స్ ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఇది ఒకసారి మీకు సెట్ చేసి మీకు ఎలా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మోటరు. ఇక్కడ రాశారు కదా బ్రష్లెస్ అని, అంటే ఇది బిఎల్డిసి మోటార్. పాత మోటార్స్కి ఏంటంటే బ్రష్లు మార్చుకోవడం అలా ఉంటుంది, దీనికి బ్రష్ మార్చుకోవడాలు అలాగే ఏమి ఉండవు. దీని బ్యాక్ సైడ్ కూడా బ్రష్లెస్ అని రాశారు. ఇది ఇన్కో బ్రాండ్. ఇది రైట్ లెఫ్ట్ రెండు తిరుగుతుంది. ఈ బ్యాటరీని గన్ లోడ్ చేసినట్టు చేయడమే. కింద స్విచ్ నొక్కేసి లోపలికి పుష్ చేస్తే సెట్. చూసారు కదా, చాలా అంటే చాలా ప్రాపర్. ఇది వెయిట్ వచ్చేసి 1 kg 50 grams ఏమో అలా ఉంది అంతే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మొత్తం 3 స్టెప్స్ ఉన్నాయి. ఒక 405 టార్క్ని 3 స్టెప్స్గా డివైడ్ చేశారు. మీరు ఏ టార్క్లో కావాలంటే ఆ టార్క్లో పెట్టుకొని వాడుకోవచ్చు. అది వచ్చేసి ఇందులో ఏ మోడ్ కూడా ఉంటుంది. ఏ నట్టుకు తగ్గట్టు ఆ నట్టుని టైట్ చేయడానికి ఏ మోడు, అలాగే ఇంకో స్క్రూ మోడ్ కూడా ఉంది. ఈ మొత్తం 4 మోడ్స్ ఉన్నాయి ఇందులో. ఈ మోటార్లో ఈ బడ్జెట్లో ఇది చాలా కూల్ ప్రొడక్ట్ అయితే అని చెప్పాలి. చూసారు కదా, ఆ స్క్రూ ఎక్స్ట్రాక్టర్కి సంబంధించిన స్క్రూస్ ఇవి అయితే ఇచ్చారు. ఎక్స్ట్రాక్టర్స్ 10 ఎక్స్ట్రాక్టర్స్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసి 12,000 అలా పడింది. ఇదేమో ఎక్స్ట్రాక్టర్, ఆ పిన్ లాగేసి సెట్ చేసుకోవడమే. ఇది ఎవరెవరికి పనికి వస్తుందంటే 2-3 వీలర్స్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి నీకు మీకు పెట్టి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇందులో ఈ స్విచ్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆ స్విచ్కి రెగ్యులేటర్ టైప్ ఉంది. ఎంత ఆర్పిఎం తిరగాలో అంత ఆర్పిఎం మాత్రం మనం సెట్ చేసుకోవచ్చు. అదొకటి కూల్ ఫీచర్. వచ్చేసి 24 బిట్స్ కూడా చాలా అంటే చాలా ప్రాపర్ క్వాలిటీ, చాలా బాగుంది క్వాలిటీ అయితే. నేనైతే దీన్ని ఆల్మోస్ట్ ఒక 3 months నుంచి యూజ్ చేస్తున్నాను. మేము అంతకుముందు కేబుల్ మోటార్ యూజ్ చేసేవాళ్ళం. ఇది వచ్చేసి బ్యాటరీ ఛార్జరు. ఇది కూడా సేమ్, ఆ మోటార్కి ఎలా అయితే ఫిట్ చేస్తామో అలా ఫిట్ చేసుకోవాలి. ఈ లైట్ మనం ఎప్పుడైతే ఛార్జ్ చేసామో ఇది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్లింక్ అవడం ఆగిపోయిందో అప్పుడు ఇది ఛార్జ్ అయినట్టు. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, పూర్తిగా బ్యాటరీ డ్రై అయ్యేదాకా వాడకుండా ఒక పాయింట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. అప్పుడు బ్యాటరీ అయితే లైఫ్ వస్తుంది. ఇది బాగా నోటీస్ చేసుకోండి ఈ మోటార్ తీసుకోవాలనుకున్న వాళ్ళు. చూసారు కదా, ఛార్జర్ వచ్చేసి ఛార్జర్ కూడా చాలా బాగుంది.